హాయ్ ఫ్రెండ్స్, ఒక ఆమె కామెంట్ చేసింది ఏంటంటే కటింగ్స్ కుట్టడము ఎక్కువ తక్కువ అవుతుంది, ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా కుట్టాలన్నది. అయితే ఇగో సైడ్ కుట్లు వేసేసింది సార్లా. కట్టింగ్స్ ఎక్కువ తక్కువ కావడం అనేది రెండు రీజన్స్ ఉంటాయి. మనం లైనింగ్ అతక పెట్టుకున్నప్పుడు కట్టింగ్ చేసిన దానికంటే షోల్డర్ లైనింగ్ ఎక్కువ కట్ చేసినప్పుడు ఎక్కువ కాన్ నుంచి పెట్టుకోవడము ఫస్ట్ ప్రాసెస్ అయితే, కుట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని సమానం చేసుకోవడం ఒక ప్రాసెస్. రెండు సమానం చేసుకొని ఇలా చంక దగ్గర నుంచి నేను చూపిస్తాను చూడండి. చంక దగ్గర నుంచి ఇలా సమానంగా పట్టుకొని కింది వరకు కరెక్ట్గా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మనకు ఎక్కువ తక్కువ వస్తుందో చూసుకొని ఇలా ఎక్కువ తక్కువ వచ్చింది మాకు కూడా. ఇగో కత్తెరి సార్లా ఇగో ఇలా వచ్చింది కాబట్టి మనం ఏదైతే కరెక్ట్ ఉందో అడిగి కట్ చేసుకోవాలి. అప్పుడు మీకు డ్రెస్ చిన్నగా అవుతుందని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. అవును అవుతుంది, కానీ మనం చేసే తప్పులు ఇవే చిన్న చిన్న మిస్టేక్లు. ఇప్పుడు ఈ కింద హైట్ కట్ చేయకండి, హైట్ అస్సలు కట్ చేయకండి. ఓన్లీ అక్కడ క్రాస్ మట్టుకు తీసేయండి ఇలాగా. ఇక్కడ హైట్ నుంచి కట్ చేయకుండా చీర కట్టుకోవాలి. చీర కిందనే ఉంది, ఎక్కడ వరకు ఉందో ఆ లైన్ అక్కడ వరకు ఇలా కట్ చేయండి. ఫస్ట్ కట్ చేయాలి, కింద కూడా కుట్టుకోవద్దు, లైనింగ్కి మాత్రమే కుట్టుకోవాలి. ఫస్ట్ కింద కుట్టి కటింగ్స్ కుట్టినా మీకు ఈజీ టిప్పు చూపిస్తా. ఒక టిప్పు అయితే ఈ సైడ్ కుట్లు వేసుకున్నాం కదా, సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు ఇట్లా చివరి వరకు వేసుకోవద్దు. సరళ మళ్ళీ రెండు తప్పేసినావు, అది చేసేసుకో. అయితే ఈ సైడ్ కుట్లు కరెక్ట్గా వేసుకునేటప్పుడు మీరు ఒకటో కుట్టు రెండో కుట్టు, నాకు అది ఒకసారి మార్కర్ ఇవ్వు. ఇగో ఫస్ట్ కుట్టు ఇక్కడికి వెళ్ళి వచ్చింది, వేసుకొస్తున్నా. సెకండ్ కుట్టు ఇక్కడ వేస్తున్నా. ఇప్పుడు చివరి ఈడి వరకు మొత్తం మనకు సైడ్ కంగారులో ఏం చేస్తున్నామో తెలుస్తలేదు. ఇలా వచ్చినామా, ఇది ఫస్ట్ కుట్టు సెకండ్ కుట్టు ఖర్చు మందం లావైతే ఇప్పుకునేటట్టు, కానీ మీకు అంతా ఇప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఇగో ఇది ఇట్లా కరువు పెట్టినా కదా కట్ చేసేటప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ వరకు మనకు ఆగిపోవాలి. ఫస్ట్ కుట్టు ఎక్కడ ఆగిందో సెకండ్ కుట్టు కూడా అక్కడ. ఇగో ఇట్లా కరువు వచ్చింది కదా, కరువు వచ్చిన ఇక్కడ టక్స్ పెట్టుకో. ఇక్కడ మీదికి మళ్ళీ ఉల్టా వచ్చే టక్, అంటే ఇట్లా ఫోల్డ్ అయ్యే టక్. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ క్రఫ్ చేయాలి. ఫస్ట్ కుట్టు సరళ వేసింది, ఇట్లా వేసేసి తీసేసింది కాబట్టి నేను దాన్ని కంపేర్ చేస్తలేను. ఇగో ఫస్ట్ కుట్టు ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇలా వచ్చింది ఫస్ట్ కుట్టు. ఇప్పుడు సెకండ్ కుట్టు వేస్తున్నాం. ఈ సెకండ్ కుట్టు ఏం చేస్తారు, ఇలా వేసుకొచ్చేటప్పుడు దీన్ని పక్కన వేసుకొస్తారు, అస్సలు ఇలా వేయొద్దు. అక్కడ టచ్ కావాలి. ఇగో ఈ కట్టు ఈ మలిపే ప్లేస్ నుంచే ఒక 1 ఇంచ్ పైకి అనుకోండి, 1 ఇంచ్ ప్లేస్ నుంచే మనకు సేమ్గా కలవాలి. ఇవి రెండు ఇక్కడ వరకే లావై తిప్పుకోవచ్చు, ఇక్కడ చాయిస్ ఉండదు. ఇక్కడ ఇలా కరెక్ట్గా కుట్టు మీద రావాలి, అది అటు ఇటు వచ్చిన కట్టింగ్స్ కుదిరాయి. ఇలా తీసి మిషన్ను బయటకు తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒకటే కుట్టు పడ్డది, ఇంతకుముందు కుట్టు సరళ వేసింది కరెక్ట్ పడలేదు. మరి మనం 2 కుట్లు వేసుకుందాము. వేసి మళ్ళీ రబ్ చేస్తే కూడా ఒకటేసారి అక్కడనే రబ్ చేసి అదే కుట్టు మీద పడ్డది తీసేసినాం. వేరే కలర్ తోటి అయితే మంచిగా కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు వేసినాం, తీసేసినాం. మిషన్ తీసిన తర్వాత టేప్ ఇవ్వ ఒకసారి, ఇక్కడనే మళ్ళీ కుట్టు పెట్టండి, మిషన్ పెట్టండి. కటింగ్స్ కుట్టాలి కదా, కటింగ్ టిప్స్ ఇది. కటింగ్ అంటే నువ్వు కిందకి రెండు ఒకటేసారి దగ్గర పెట్టివా? ఇగో ఇది ఉంది కదా, పెద్ద కుట్టు పెట్టాలి. పెద్ద కుట్టు పెట్టి ఏం చేయాలంటే ఈ కట్టింగ్స్ అనేటివి కుడుతున్నాయి ఇప్పుడు నేను. అయితే కట్టింగ్స్ కుట్టేటప్పుడు 2 సమానం పెట్టేయాలి క్లాత్. మొత్తం టోటల్ కింది వరకు అట్లనే వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. రాని వాళ్ళకి ఈజీ టిప్స్ చూడు. ఇక్కడ ఎక్కువ పెట్టుకోవద్దండి, 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువ పెట్టుకున్న మన ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, ఫస్ట్ ఫోల్డింగ్ ఎంత, సెకండ్ ఫోల్డింగ్ ఎంత, నీకు ఫోల్డ్ అయినా మడత కనబడుతుంది. ఇక్కడ వరకు అంటే ఎంత ఉంది నీకు, ఎగ్జాక్ట్గా 1 ఇంచ్. ఎక్కడ నుంచి 1 ఇంచు ఇట్లా పెట్టుకుంటూ నువ్వు ఒక స్కేల్ తోటి మార్క్ వేసుకో, కింది వరకు వేసుకొని పెద్ద కుట్టు పెట్టి ఒక కుట్టు వేస్తారా ఇలా. ఈ ఈజీ ట్రిప్స్ వలన 8 డ్రెస్సులు అయినాయి. ఆమె డ్రెస్సులు అన్నీ ఎంత బాగా వచ్చిందో ఆమెకు అర్థమైంది, కుడుతుంది. నేను ఈ టిప్ చూపించడానికి వీడియోకి ఆగిపోయినా, అసలు ఇది చేద్దాం అనుకుంటా ఆపేసిన ఈ డ్రెస్. కింది వరకు కుట్టుకోవాలి, కింది వరకు 1 ఇంచ్ వరకే కింది వరకు కుట్టుకోండి. స్టార్టింగ్ ఇదే స్టార్ట్ చేశాను. ఈ డ్రెస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది, లాస్ట్ అయ్యింది.
గట్టి కుట్లు అలాంటివి ఏం వేయొద్దు, పెద్ద కుట్టు వేసుకున్నాం అయిపోయింది. అట్లా కుట్టుకురావాలి, మళ్ళీ ఇప్పేయాలి. ఇక్కడ సైడ్ ఓపెనే ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా చేసుకోవాలి. సెకండ్ సైడ్ వేసినప్పటికి ఇది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ వేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు ఈ మార్కర్ పక్కకు పెట్టేయండి, ఇది ఇట్లా పెట్టేసుకోండి. కట్టింగ్స్ నీకు ఇదో కట్టింగ్ కదా. ఇప్పుడు ఇవి రెండింటిని ఇలా అనేసుకో, ఇక్కడ పిన్స్ పెట్టుకో నీకు అడ్డు పడకుండా. ఎట్లా నీట్గా కింద ఇలా ఫోల్డింగ్ రాకుండా, ఇట్లా ఫోల్డింగ్ ఉండి నువ్వు పెట్టినా వేస్టే, ఇలా ఫోల్డింగ్ రాకుండా చూసుకొని రెండో సైడ్ పిన్ పెట్టేసుకో. ముడతలు ఏమి ఉంచకుండా. ఎక్కడి వరకు పిన్ పెట్టుకో, ఇక్కడ కట్టింగ్స్ ఉన్నాయి చూడు, అయ్యో ఇక్కడ మార్క్ పెట్టినా చూడు, ఈ మార్క్ నుంచి నువ్వు ఎల్లాగా రావాలి కాబట్టి ఇలాగా ఇక్కడ పిన్ పెట్టుకో. ఎగ్జాక్ట్గా ఇది అన్నట్టు నీకు ఈ కింది ముడత రావద్దు, పైన ముడత రావద్దు. ఇలా మంచి లైనింగ్ కూడా నువ్వు కరెక్ట్ అతక పెట్టుకోకపోతే ముడత వస్తుంది చూడు. 1 ఇంచ్ మాత్రమే మనం ఇలాంటప్పుడు నీకు లైనింగ్ ముడత వస్తే ఏం చేయాలి, కుట్టి ఇప్పేసుకో నువ్వు ఇది. దానివల్ల కూడా నీకు ముడత వచ్చేస్తుంది క్లాత్. మరి కట్టింగ్స్ ఇవే కదా మనకు. కొంచెం ఇడ చూడు, ఇక ముడత రాలేదా, కొంచెం ముడత వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యో, ఇప్పుడు ఇక్కడ ఇగో ఇలా ఫోల్డ్ చేసి, ఎంత మనకి ఇది ఫోల్డింగ్ ఎంత కట్టింగ్స్ అయితే అందరికి తెలుసు. డ్రెస్ స్టార్ట్ చేసి రైట్కి రావాలి, ఇక్కడ మిషన్ వాటం ఉంటుంది. ఇలా ఇప్పుడు కట్టింగ్స్ పెట్టేసి ఇప్పుడు చిన్న కుట్టు పెట్టుకోవాలి. మిషన్ జరుగుతుంటే తెలిసిపోతుంది, మర్చిపోతాం. మనకు కుట్టినప్పుడు దూరం పడేది దగ్గర పడేది మిషన్ అంతా కంగారులో ఉన్నప్పుడు తెలియదు, ఎందుకంటే అది ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఈజీగా. ఇగో ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఎంత ఈజీగా ఫోల్డ్ చేస్తున్నా చూడండి. ఫోల్డ్ చేసేటప్పుడు ఈ పైనదే ఫోల్డ్ చేసేటప్పుడు కిందిది కూడా ఇలా ఫోల్డ్ చేయాలి, ఇలానే చేయాలి దీన్ని. అసలు ఇంత కట్టింగ్స్ రాని వాళ్ళు, చాలా టెన్షన్ పడే వాళ్ళకి ఇది ఈజీ టిప్ అండి. ఇదే కన్ఫ్యూజన్ అసలు డ్రెస్ కుట్టడానికి, కట్స్ దగ్గర సరిగ్గా వచ్చేది కాదు. ఇప్పుడు నెక్ కూడా తెలిసింది, పీచింగ్ పెట్టి తిప్పడంతో ముడత కొడుతుంది నాకైతే, అందుకే ఉంచబుద్ధి అవుతుంది పెద్ద కుట్టు. ఇగో ఇట్లా క్లాత్ ముడత వస్తే నీట్గా రాదు. మిషన్ ఎక్కినామంటే ముడత వచ్చినా ఏదొచ్చినా దానికి ఇట్లా ఇష్టం అనిపించదు. ఇక ఇలా తీసి దాన్ని అటేసేయాలి. ఎక్కడి వరకు పెట్టినాము మార్కు అక్కడ వరకు, అంటే ఈ రబ్ చేసింది ఇక్కడుంది, మనకి వచ్చేది ఇక్కడ అన్నట్టు చూసుకొని ఇగో ఇలా తిరగాలి. ఇలా పాయింట్ దించి ఇది కొంచెం హాఫ్ ఇంచ్ పైన దించి మళ్ళీ మీదికని మళ్ళీ తిప్పినాక ఇది సెట్ చేసుకో. ఇప్పుడు కిందిది ఇట్లా లాక్కుంటూ సెట్ చేసుకో. కిందిది ముడతొస్తే మళ్ళీ రెండో కట్టింగ్ కూడా కుదరదు, ఇలా ముడత రావద్దు, లాగాలి. కుట్టు ఎక్కడికి ఉందో అక్కడ వచ్చిందా, మళ్ళీ ఇక్కడ సూది దించు కరెక్ట్గా, మళ్ళీ లేపు, మళ్ళీ పెట్టు, అయిపోయింది. ఈ కటింగ్ కూడా అయిపోతుంది. కానీ క్లాత్ లాక్కుంటా కుట్టాలి. ఇంకా మొత్తం సర్దేసి మొత్తం టైం ఉండదు, లేదు ఇక టైం వెళ్ళిపోవడే. ఇక నువ్వు ఇంటి దగ్గర వేసే ఇది ఓకే. చాలా ఈజీ కుట్టుకోవచ్చు, ఈజీ. కొంచెం టైం పడుతుంది, టైం ఏం పట్టదు. మనం కట్టింగ్స్ కూడా ఇంతే టైంలో ఇస్తాం, టైం ఎక్స్ట్రా ఏం పట్టదు. ఒక కుట్టేసేది ఇప్పేది పడుతుంది. కానీ నీటు వంకర తిరిగింది, ఇంకా అమ్మ తిరిగిపోయింది, కట్టింగ్స్ కుట్టొస్తలేదు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి ఆ సీమ్ విప్పర్ ఉందా, సర్లా సీమ్ విప్పర్ ఎక్కడుందో చూడు, లేకపోతే ఇక్కడ ఉంది. ఇప్పుడు కట్టింగ్స్ రెడీ అయినాయి కదా, ఇగో క్లోజ్ అయిపోయింది. కట్టింగ్స్ క్లోజ్ అయిపోయింది కదా, ఇది ఎలా చేస్తారు అని అనుకుంటున్నారా? అయితే నేను ఇక చూపిస్తున్నాను. ఇక్కడ వరకు ఇక ఇలా సీమ్ విప్పర్ తోటి ఇలా ఈ పిన్ ఉంటుంది చూడండి, ఇది లోపల సైడ్ పెట్టాలి. ఇలాగా ఇలా పైన సైడ్ పెట్టుకొని ఇప్పుకుంటూ రావాలి. డ్రెస్ కట్ కదా, కట్ కాదు, ఈ సీమ్ విప్పర్ కట్ కాదు. అంటే టెక్నిక్ తెలియకపోతే కట్ అవుతుంది, టెక్నిక్ తెలియకపోతే కట్ అవుతుంది. అందుకే వంపాలి. ఇట్లా ఇప్పేటప్పుడు ఇది అనేది కిందికి వంపాలి, ఇట్లా లేపినట్టు ఇప్పాలి. ఇట్లా ఇప్పితే క్లాత్ కట్ అవుతుంది. జాగ్రత్త వల్ల అది షార్ప్గానే ఉంటుంది. లేదు సీమ్ విప్పర్ లేదనుకోండి, ఇలా మీరు కుట్లు ఇప్పుకోరా,
అట్లా ఇప్పండి అవుతుంది. అయ్యో మేడం నాకు లేదు అని టెన్షన్ పడకండి. మనం ఎట్లాగో ఈ కుట్టేసిన వరకే ఊడిపోతుంది, ఎందుకంటే దారం నార్మల్గా ఇట్లా ఉడగొడితే వస్తుండొచ్చు దొడ్డు కుట్ట. చింపేసింది సర్లా. అది కూడా అయిపోయింది. మేడం నువ్వు ఇప్పకు నేను గుంజేస్తా లాగేస్తా చూడు, ఇట్లా ఇంపేసింది. మొత్తం డ్రెస్ అంతా ఇనిగిపోయింది. అన్ని వీడియోలు వచ్చినాయి, అన్ని రకాలుగా అయిపోయింది సర్లది. మనం రాంగ్ చేసామంటే అది రాంగ్ ఎలా కరెక్ట్ చేయాలి అది కూడా తెలుసుకోవాలి కదా. సర్లా జోకర్. ఇది మనం ఎక్కడికి వేసినామో అక్కడికే వస్తుంది కాబట్టి టెన్షన్ ఉండదు, ఎందుకంటే అందుకే రబ్ చేసినప్పుడు కుట్టు కట్ చేయాలంటే కట్ చేసి మళ్ళీ దీన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తే ఉడిపోయింది ఇక దారం వచ్చేసి, అంటే ఇక్కడికి అయిపోయింది అన్నట్టు. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చింది కట్టింగ్స్. ఇలా మనకు షేప్ కరెక్ట్ వస్తుంది. దూరం నుంచి తీయ ఫోటో ఒకటి. ఓకే అండి, మీకు ఇలా కట్టింగ్స్ కావాలంటే నేను చెప్పిన చిన్న టిప్ అయితే యూజ్ చేయండి. కట్టింగ్స్ నీట్గా వస్తున్నాయి. సరళ కూడా ఈ టిప్ తోటి ఒక 8 డ్రెస్సులు అయితే కుట్టింది. మీరు కూడా కుట్టాలనుకుంటే నీట్గా కరకర తిరగకుండా ఇలాగా. ఓకే బాయ్. మరి వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి. బాయ్.